ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదినమన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానాంశము కీర్తనల గ్రంథము 91వ కీర్తన 10వ వచనము. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. చూడండి, చక్కటి మాట ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ తెగులు కూడా మీ గుడారము సమీపించదు. ఈ రోజున బైబిల్లో ఏమైతే దేవుడు చెప్పాడో అవన్నీ కూడా నెరవేర్చబడుతూ వస్తున్నవి. ఈ చివరి దినాలలో ఎక్కడ చూసినా కూడా కరువు కాటకాలు, భయంకరమైనటువంటి విపత్తులను, వివిధ రకాల సంభవాలను గురించి మనమందరం కూడా వింటున్నాము. అనుదినము కూడా ఎక్కడో ఇరాను దేశంలో యుద్ధం జరిగితే ఈ రోజున భారతదేశంలో ఆ కరువు యొక్క నీడను మనం చూస్తున్నాము. ఎన్నో భయంకరమైన శ్రమలు, కరువు కాటకాలతో ప్రపంచమంతా కూడా అతలాకుతలం అవుతుంది. ఇటువంటి దినాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ తెగులును నీ గుడారము సమీపించదు అని చెప్పి. కరోనా లాంటి మహమ్మారులు ఎన్ని వచ్చినా ఏ తెగులు కూడా దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డల యొక్క గృహాలను కదిలించలేవు, సమీపించలేవు అని చెప్పి ఆయన వాక్యం ద్వారా ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఐగుప్తు దేశంలో మీరు చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు వారు ఉన్నటువంటి ఇళ్ళ మధ్యలో ఐగుప్తీయులు ఉన్నా కూడా ఐగుప్తీయులందరి ఇళ్లలో కూడా 10 రకాల తెగుళ్ళు వచ్చి వ్యాపించినవి. ఆ 10 రకాల తెగుళ్ళు ఐగుప్తీయులు అనుభవించారు. 10 రకాల తెగుళ్ళతో ఐగుప్తీయులు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ వారి మధ్యలోనే నివాసం ఉంటున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి ఏ ఒక్క తెగులు కూడా వారి గుడారము సమీపించలేదు. ఏ ఒక్క తెగులు కూడా వారి ఇంటిని సమీపించలేదు. ఆఖరి యొక్క కార్యమును దేవుడు చేసేటప్పుడు మోషేకు ఆజ్ఞాపించినట్లుగా మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, ఒక పశువును వధించి దాని రక్తమును మీ యొక్క ఇంటి గడప కమ్ములకు పుయ్యండి. సంహారపు దూత వచ్చినప్పుడు ఆ గుర్తు ఉన్నటువంటి ఇంటిని వదిలి మిగతా వారి ఇంటి మీదకు వెళ్తుంది అని చెప్పన్నప్పుడు, ఏ ఇంటి మీద అయితే ఆ రక్తపు గుర్తు ఉన్నదో ఆ గుర్తు ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. కానీ ఐగుప్తీయులకు అది తెలియదు కాబట్టి ఐగుప్తీయులలో ప్రతి ఇంట్లో కూడా ఘోష మనం చూస్తున్నాము. ఇలాగున్న 10 అద్భుతాలలో 10 కార్యాలలో మరి ఐగుప్తీయులలో చాలా పెద్ద ఘోష, చాలా గొప్ప సమస్యలు వాళ్ళు అనుభవించారు. కానీ దేవుని ప్రజలకు ఆయన రక్తము కావలిగా ఉంది, ఒక కంచెగా ఉంది. ఆయన రక్తము తన బిడ్డల్ని కాపాడింది, సంరక్షించింది. వారి గృహాలలోనికి శ్రమ రాకుండా, తెగులు రాకుండా అడ్డుకుంది, కాపాడింది. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ ఇంటికి యజమానిగా ఉండగా, నీ ఇంటికి దేవుడు ఒక పెద్ద కుటుంబీకుడిగా ఉండగా, ఆయనే మనకు తండ్రిగా, తల్లిగా, మన ఇంటికి ఒక నాయకుడుగా, ఎబినేజర్గా ఉండగా మన ఇంటికి ఏ తెగులు కూడా సమీపించదు. పిల్లారా, ఏలియా అహాబు రాజుతో చెప్తున్నాడు, రేపు ఈ టయానికి భయంకరమైన క్షామము ఈ దేశంలో పుడుతుంది అని చెప్పన్నప్పుడు చాలా భయంకరమైన క్షామము ఆ ప్రాంతంలో వచ్చింది. అయితే ఆ క్షామ కాలంలో దేవుని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఎన్నో తెగుళ్ళు బైబిల్లో వచ్చినవి, కానీ అలాంటి తెగుళ్ళలో దేవుని పిల్లలు మాత్రము తప్పించబడ్డారు. దేవుని ప్రజల మీదకి ఎటువంటి తెగులు రాకుండా, ఒకవేళ వచ్చిన ఆ తెగుల్లో తప్పించుకోవటానికి దేవుడు ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసి వారిని నడిపించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీరు మీ జీవితాలలో ఏ తెగులు మీ గుడారంను సమీపించదని దేవుడు చెప్తుండగా ఇంకా ఆందోళనతో ఉన్నారా? ఇంకా భయంతో ఉన్నారా? ఇంకా ఇబ్బందులతో ఉన్నారా? ఇంకా శ్రమతో ఉన్నారా? ఇంకా మీరు చాలా దిగులుతో, అనాలోచనలతో ఉన్నారా? ప్రపంచమంతా ఎటువైపు వెళ్తుంది? ఏం జరుగుతుంది? నా ఇంటి భారం ఏంటి? నా ఇంటి పరిస్థితి ఏంటి? నా కుటుంబ దైనందిన జీవితం ఎలాగా? నా కుటుంబాన్ని పోషించేది ఎలా? అప్పులు కట్టుకునేది ఎలా అని చింతిస్తున్నారా? ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఏ తెగులు మీ గుడారంను సమీపించదు, ఏ తెగులు మిమ్మల్ని సమీపించదు, ఏ తెగులు మిమ్మల్ని అడ్డుకోదు, మీ జీవితాలను ఇబ్బందులకు గురి చేయదు. ఆ గొప్ప దేవుడైనటువంటి మన దేవుడు ఈ రోజున మనకు తోడుగా ఉండగా ప్రతి విధమైనటువంటి తెగులు మన నుంచి విడిపోవును గాక.
మన కుటుంబాల నుంచి విడిపోవును గాక. ప్రతి విధమైన సమస్య మన గృహాలను విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. గొప్ప దేవుడు, బలవంతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రోజున మన గృహానికి అధిపతిగా ఉండి, యజమానిగా ఉండి, మన కుటుంబాన్ని ఎల్లవేళలా సంరక్షించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్య, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారో వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి, ఏ తెగులు కూడా నాయనా ఈ వాక్యం విన్న వీరి జీవితాలలో, మా కుటుంబాలలో, మా గృహాలను దర్శించకుండా, సమీపించకుండా అణచివేసి, నీ భద్రతలో యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ, యోబు ఇంటి చుట్టూ మీ రక్షణ వలయము ఉన్నట్లుగా నీ భద్రతలో నా తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు కాచి కాపాడి సంరక్షించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, దీవెనకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. కొంతమంది క్రొత్త వారు వాక్యాన్ని తెలుసుకుంటారు, వాక్యం చేత బలపరచబడతారు. దేవుడి చిత్తమైతే రేపటి రోజున ఇదే టయానికి మరలా ఇలాగే కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ అప్పటి వరకు దీవించును గాక. ఆమేన్.